కానీ అందరికి ఇప్పుడు కోవిడ్ తర్వాత బాగా వెయిట్ రావడం, డయాబెటిస్ రావడం పెరిగిపోయింది కదండీ! అవును. కోవిడ్ టైమ్‌లో కూడా చాలా మందికొచ్చేసింది. వచ్చేసింది. అదే దట్స్ వాట్. సో, ఇప్పుడు దానికి విరుగుడుగా మీరు వీక్యూరా ట్రీట్మెంట్స్ ఏవైతే ప్రవేశపెట్టారో ఏమేమి ఉంటాయి? నేను విన్నది నాకు అందరికీ తెలిసింది ఫ్యాట్ ఫ్రీజ్ చేస్తారేదో అని. బట్ యాక్చువల్లీ మీ టెక్నాలజీ ఏంటండి? ఇక్కడొచ్చి మెయిన్‌గా వచ్చి కూల్ స్కల్ప్టింగ్. కూల్ స్కల్ప్టింగ్ వచ్చి యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ మెషిన్స్ అన్నమాట. అదేలాగా కూల్ టెక్ అది కూడా ఎఫ్‌డీఏ అప్రూవ్డ్. సో, ఇలాంటి ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతవరకు వెయిట్ లాస్ హెల్ప్ చేస్తది. వెయిట్ లాస్ అనేటప్పటికి మీకొచ్చి ఏమనాలి క్యాలరీస్ వచ్చి బర్న్ చేసేలాగా మెషినరీస్ ఉండాలి. సో, దానికొచ్చి ఇప్పుడు ట్రిమ్ అండ్ ఫర్మ్ ఉంది. చాలా మెషినరీస్ ఉన్నాయి. ఆయన వరకు ఏదో ఒకటి ర్యాప్ చేసేసి దాని తర్వాత ఏదన్నా పిఓపి లాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి అలాంటిది ఉండదు. సైంటిఫిక్ ఒక్కొక్క మెషిన్ వెనక ఒక సైంటిఫిక్ ఇది ఉంటుంది. ఓకే. మనకొచ్చి ఎంత క్యాలరీస్ బర్న్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఆ మెషిన్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వేటప్పటికి స్కిన్ కూడా సాగ్ అవుతుంది. సో ఇమీడియట్గా ఒబేసిటీ ప్లాట్ఫామ్ లేకపోతే వెలా షేప్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తోటి కంబైన్ చేసేటప్పటికి ఇవన్నీ కలిపి వచ్చేటప్పటికి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నాది ఇంత వెయిట్ తగ్గా కూడా మనకొచ్చి ఎక్కడ సాగింగ్ అనేది లేకుండా తగ్గినానంటే బికాస్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట.